సార్ మీ పేరు? హాయ్, నా పేరు శ్రీకాంత్ అండి. బ్రదర్, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తారు అల్లు అర్జున్ మీద కేసు అయింది, తర్వాత మొత్తం ఇష్యూ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అవును, సో మీరు ఏమనుకుంటున్నారు బ్రదర్? నేను చెప్పేది ఒకటే అన్న, అల్లు అర్జున్ గారి గురించి కేసు పెట్టడం తప్పు. ఎందుకంటే చెప్తా, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ప్రతి సినిమాకి సంధ్యా థియేటర్కి వస్తాడు. కాకపోతే ఏంటంటే ఈసారి ఆయన సెకండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పిఎస్ డిపార్ట్మెంట్కి. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయనకు తిరిగి చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన చేశాడు, ఆయన చెప్పిన టైంకి ఆయన వచ్చాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, వద్దంటే వచ్చాడు, లేదంటే అది చేశాడు ఇది చేశాడు, పైకి ఎక్కి టాప్కి ఎక్కి ఇంకా చేయి చూపించి అది ఇది అని చెప్పాడు. బట్ ఏంటంటే ఆయన చెప్పేంతవరకు ఆయన చేశాడు. కాకపోతే వీళ్ళు తప్పు చేస్తారా మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారా అనేది ఒక్కటి తెలియదు. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వీడియో గురించి తెలుసా మీకు? ఏది? ఆమె స్పృహ తప్పి పడిపోయింది రేవతి గారు 9:16 కి. అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ దగ్గరికి వచ్చింది 9:34 కి. అవును, అంటే అల్లు అర్జున్ రాకముందే ఆమె పడిపోయింది. బ్రో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే విషయం, ఈమెకు 3 months బ్యాక్ ఈ అమ్మాయికి వాళ్ళ భర్తకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆ విషయం ఎవరికి తెలియదు. ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం మెడికల్ ఇష్యూ ఉంది, లేదని కాదు, ఉంది, బరాబర్ ఉంది. 3 months తర్వాత ఎవరికైనా రికవర్ అవుతుందా? అవుతుందా? ఎవరికన్నా అవుదా? అవ్వదు, ఎవరికి కాదు. ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది. దానివల్ల ఆయన రాలేకపోయాడు, వచ్చిండు. కాకపోతే ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆయన పరారైపోయాడు, అంటే బ్యాక్ అయిపోయాడు. ఆమె ముందుకెళ్ళి వచ్చింది, దానివల్ల ఆమె ముందుకు వచ్చింది కాబట్టి కొంచెం తొక్కేసలాట్లో ఆమెకు అలా అయిపోయింది. దానికి ఎవరు మేము చేయలేము. అలా అని చెప్పి అల్లు అర్జున్ గారి గురించి తప్పు రాయడం, తప్పు చేయడం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అలా చేయడం తప్పు. ఏంటంటే ఆయన కూడా అనుకోకుండా వచ్చిండు, ఈమె కూడా అనుకోకుండా వచ్చింది. అది అనుకోకుండా అయిన దానికి ఎవరు మేము చేయలేము. కానీ వచ్చిన దానికి ఈమె అలా చేసింది అంటే, ఆయన అలా చేసిందంటే అది నాట్. అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత ఏసీపీ గారు పోయి అల్లు అర్జున్ గారు చెప్పారు ఇన్సిడెంట్ జరిగిందంటే, లేదు నేను సినిమా అయిన తర్వాతే వస్తా అని చెప్పారంట. అప్పుడు మళ్ళీ డీసీపీ గారు వచ్చేసి ఆయన అని చెప్తే ఆయన అప్పుడు బయటికి తీసుకురావడం, ఒక విజువల్ కూడా పోలీసు వాళ్ళు చూపించారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు, లేదు నాకు తెలియదు, నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పారు. అని ఒక మ్యాటర్ ఫ్రాంక్ చెప్తా వింటారా? నీ సినిమా ఉంది, నీ సినిమా జోన్కి వెళ్ళినావు, ఇప్పుడు బయట చనిపోయారంటే నువ్వేమనుకుంటావు? బయట చనిపోయారు, సరే బయట ఎవరో చనిపోయారు లే అనుకొని నీ సినిమా నువ్వు చూస్తావా, వెళ్ళిపోతావా? అది ఒకటి పాయింట్ అవుట్. ఆయన ఏమంటే ఆయన సినిమా గురించి ఆయన వెయిట్ చేశారు. ఈయన ఒక పెద్ద స్టార్. అవును, తెలుసు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన సినిమా ఆయన 100 సార్లు ఎక్కడో చూసుకో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మినిమం ఉంటది. బయట ఒక ప్రాణం పోయింది అంటే ఆయన ఫస్ట్ అవును పోవాలి, బాధ్యత. బట్ ఆయన ఏమంటే ఆయన వల్ల కాలేదని ఆయన అనుకున్నాడేమో, నా వల్ల ఇది కాలేదేమో అని అనుకున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన వల్ల అయినా కాకపోయినా ఆయన వెళ్ళిపోవాల్సింది, ఆయన ఉన్న బాధ్యత ఇప్పుడు ఎందుకంటే వెళ్ళిపోవాల్సింది కానీ ఆ టైంలో మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. కానీ సో మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇంత ఇష్యూ చేయకపోవడం మంచిదేమో అనిపించింది. బట్ ఆయన అయితే ఇప్పుడు వాళ్ళ చనిపోయింది కాబట్టి ఒక 2 crores డొనేట్ చేశారు. బట్ దానివల్ల వాళ్ళ పాపకి, పిల్లకి, అబ్బాయికి, ఒకవేళ వాళ్ళ అబ్బాయి ఇంకా రికవర్ అవుతారంట, అయితే అవి కొంచెం వాళ్ళకి ఏమన్నా కొంచెం హెల్త్ ఇష్యూ అవుతుంది అనుకోవచ్చు. అది నేను చెప్పడం వలుసుకున్నాను. కానీ ఇలా దీంట్లో మాత్రం అల్లు అర్జున్ ఏమంటే కొంచెం ఆయనకు కొంచెం ఇచ్చేసారేమో అనుకున్న నా ఫీలింగ్. సో మీ దృష్టిలో? నా దృష్టిలో ఆ రోజు 4వ తారీఖు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అసలు ఎవరు తప్పుందని అనుకుంటున్నారు? సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ దా, పోలీస్ వాళ్ళదా, అల్లు అర్జున్? నేను అనుకుంటున్నా పోలీస్ వాళ్ళదే అనుకుంటున్నా. పోలీస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన చెప్పారు, ఈయన వచ్చారు. మరి ఈయన రిటర్న్ రావద్దని చెప్పారా మరి లేదా అన్నది విషయం వాళ్ళకి తెలియాలి, మనకైతే తెలీదు. నేను
చెంచల్గూడ పిఎస్ ఆయన జైల్లో ఉన్న అంతవరకు వెళ్ళాను. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల నాకు డ్యూటీ ఉండడం వల్ల నేను రిటర్న్ వచ్చేసాను. అంతవరకే మనకు తెలుసు. కాకపోతే దాని తర్వాత చెప్పారు ఆయన తప్పు లేదు. మళ్ళా మన ఆయన లాయర్ గారు ఉన్నారు కదా, ఆయన పేరు లాయర్ గారి పేరేంటి, లాయర్ గారు ఉంది కదా, ఆయన పేరు నిరంజన్ సార్. ఆయన చెప్పడం వల్లే వచ్చారా అని, మరి లేకపోతే ఈయన ఇది చేశారా అన్నది కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఏం చెప్తారు మరి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కేసు మీద మీరు ఏం జరిగితే మంచిదా మీరు అనుకుంటున్నారు అన్న? దీంట్లో అల్లు అర్జున్ గారిది ఆయనకు చెప్పారా లేదా అన్నది మనకి గ్యారంటీగా తెలియదు. పోలీసు వాళ్ళైతే తప్పుంది. ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరో వస్తారు అన్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ ఉండాలా లేదా? అదొక ఆయన రావడంతో గేట్లు ఓపెన్ చేశారు వాళ్ళే, అవునా కదా? వాళ్ళు ఓపెన్ చేశారు, ఈయన లోపలికి వెళ్ళారు, సినిమా చూశారు. ఆ సినిమాలో ఈయన సినిమా చూస్తున్నాడు, ఈ మధ్యలో చనిపోయిందని వార్త వచ్చింది నిజమే. కానీ ఒకటి ఏంటంటే ఆ తొక్కేసారి చనిపోయిందా లేకపోతే పబ్లిక్ వల్ల చనిపోయిందా అనేది క్లారిటీగా వీడియో లేదు. అక్కడ వీడియో లేదు క్లారిటీగా. బౌన్సర్ దెబ్బేసిన వల్లనే చనిపోయిందా అనేది క్లారిటీగా వీడియో లేదు అక్కడ. ఎవరైనా ఈ పది రేపు అందరు చూపిస్తారు, కొందరు ఫేక్ వీడియో చూపిస్తారు, కొందరు నార్మల్ వీడియో చూపిస్తారు, అందరు చూపిస్తారు. ఇప్పుడు నేను మీద చూపిస్తా వీడియో, ఎందుకు నేను చూపించలేదు అనుకుంటున్నా. అక్కడ వెళ్తా అన్న, నాకు అక్కడ మా పిల్లర్ నెంబర్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా సీసీ కెమెరా టీవీ ఫోటో చూసుకొని నేను మీద చూపిస్తాను. ఎంత దూరంకి వెళ్ళి వచ్చిండు, ఎంత దూరంకి వెళ్ళి చెయ్యి ఊపిరో అదంతా తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన వల్ల చనిపోయారా లేకపోతే బౌన్సర్ల దెబ్బలం వల్ల చనిపోయారా లేదంటే పబ్లిక్ సిటీ వల్ల తొక్కులాట్లో చనిపోయినా తెలియదు కదా. ఆమెకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అది ఎవరు చెప్పటలేదు. మరి ఇప్పుడు ఆయనకైతే సేఫ్ అయిపోయాను అనుకో, ఎంత 2 crores పైగా వచ్చేసినాయి ఆయనకు. కానీ అది ఎవరు ముందు పెట్టట్లేదు. అది ఇంకేం చెప్తామంటే ఇక టోటల్గా అల్లు అర్జున్కు మాత్రం పెద్ద ఇది ఎఫెక్ట్ జరిగింది అనుకో ఈ పుష్ప 2కి. ఇంకా ఆయన పుష్ప 3కి తీసారో తీరో గ్యారంటీ ఉందో లేదో తెలియదు ఇంకా.